సీనియర్ నటులు చంద్రమోహన్ గారు శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చంద్రమోహన్ గారి వయస్సు 82 ఏళ్లు. ఆయనకు భార్య జలంధర, 2 కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ గారి అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో 1943 మే 23న జన్మించారు. తల్లిదండ్రులు శాంభవి, వీరభద్ర శాస్త్రి. చంద్రమోహన్ గారి తల్లిగారు శాంభవి గారికి వినికిడి సమస్య ఉండేది. దీంతో ఆమె ఎక్కువగా అభినయించి తాను చెప్పాలనుకుంది చెప్పేవారు. తల్లిని చూస్తూ అభినయించడం నేర్చుకున్నారు చంద్రమోహన్ గారు. 1966లో వచ్చిన రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథానాయకుడిగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. 175కు పైగా సినిమాల్లో హీరోగా చేశారు. మొత్తం 932 సినిమాల్లో నటుడిగా, సహనాయకుడిగా చేశారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు చంద్రమోహన్ గారు. అయితే ఆయన పిల్లలను మాత్రం సినిమా రంగానికి దూరంగా ఉంచారు. చంద్రమోహన్ కుమార్తె మధుర మీనాక్షి అమెరికాలో ఉంటుండగా, బాలమాధవి చెన్నై, హైదరాబాద్లో ఉంటున్నారు. అంతేకాదు కళా తపస్వి దివంగత కె విశ్వనాథ్ గారు, దివంగత గాన గంధర్వ ఎస్పి బాలు గారు కూడా చంద్రమోహన్ గారికి దగ్గరి బంధువులే. అంతేకాకుండా నటుడు ముదిగొండ లింగమూర్తి గారు కూడా ఈ కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి. ఎంతో మంది నిర్మాతలు, డైరెక్టర్లతోనూ సత్సంబంధాలున్నాయి కూడా. అయితే తమ పిల్లలను సినిమాల్లోకి తెచ్చే అవకాశాలు వచ్చినా చంద్రమోహన్ గారు మాత్రం తమ పిల్లలను సినిమా రంగానికి దూరంగానే ఉంచారు. అందుకు కారణాలేంటి, చంద్రమోహన్ గారి పిల్లలు ఏం చేస్తున్నారు అనే అంశాలను తెలుసుకుందాం. 4 తరాలతో 900కు పైగా సినిమాలో నటించిన సమ్మోహన నటుడు చంద్రమోహన్ గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు గారుల నుండి మొదలు కృష్ణ, శోభన్ బాబు, తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు, ఆ తర్వాత నేటి తరం నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇలా పలు జనరేషన్లతో కలిసి నటించారు. తెలుగు చిత్రసీమలో అలా 4 తరాలతో కలిసి నటించిన నటులు చాలా తక్కువ మందే ఉంటారు. అలా 5.5 దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమతో మమేకమయ్యారు చంద్రమోహన్ గారు. తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించగా 5 తమిళ చిత్రాల్లో, మలయాళ, కన్నడ భాషల్లో ఒక్కో సినిమాలో నటించారు. అయితే చంద్రమోహన్ గారి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలను ఎక్కడా వెల్లడించేవారు కాదు. ఆయన కుమార్తెలు కూడా సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు. అంతేకాదు తాను తన పిల్లలను సినిమా రంగానికి దూరంగానే పెంచానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రమోహన్ గారు. ప్రస్తుతం చంద్రమోహన్ పిల్లలు డాక్టర్లుగా స్థిరపడ్డారు. సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. చంద్రమోహన్ గారి భార్య పేరు జలంధర. ఈమె ప్రముఖ రచయిత్రి కూడా. పున్నాగపూలు లాంటి ప్రముఖ రచనలు ఆమె రాసినవే. ఆంధ్రభూమిలో మైత్రి శీర్షికతో ప్రశ్నలు సమాధానాలు కాలం కూడా నిర్వహించారు. ఆ తర్వాత అవి పుస్తక రూపంలో వచ్చాయి. ఆమె ప్రముఖ డాక్టర్గా పేరున్న గాలి బాలసుందర్రావు గారి ఏకైక కుమార్తె. చంద్రమోహన్ గారు సినిమాల్లోకి వచ్చాక కొన్నాళ్లకు వీరి వివాహం అయింది. వివాహం అయ్యే నాటికి జలంధర ఎంఏ లిటరేచర్ చదువుతున్నారు. తనకు చదువుకోవాలని, రచనలంటే ఇష్టమని పెళ్లికి ముందే చెప్పారు జలంధర. పెళ్లి తర్వాత కూడా నీ వృత్తిని కంటిన్యూ చేయవచ్చని చంద్రమోహన్ చెప్పడంతో జలంధర పెళ్లికి అంగీకరించారు. వీరికి పెళ్లికి ముందే పరిచయం ఉంది. దూరపు బంధువులు కూడా. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక చంద్రమోహన్, జలంధర దంపతులకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి మధుర మీనాక్షి. ఈమె సైకాలజిస్ట్. భర్త పేరు బ్రహ్మ అశోక్. ఈయన ఫార్మసిస్ట్. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమార్తె పేరు బాలమాధవి. ఆమె భర్త నంబి. వీరిద్దరూ డాక్టర్లే. చంద్రమోహన్ గారి చిన్న కుమార్తె మాధవి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి కూడా. వీరు చెన్నైలో ఉంటున్నారు. చంద్రమోహన్ గతంలో చెన్నైలోనే ఉండేవారు. కోవిడ్కు కొద్ది కాలం ముందే హైదరాబాద్కు వచ్చారు. తాను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన భార్య మాత్రం ఓవైపు రచనలు చేస్తూనే పిల్లలను పెంచారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రమోహన్. పిల్లలు సినిమా రంగంలోకి రాకపోవడానికి కారణంపై స్పందిస్తూ తాను పిల్లలను సినిమా రంగంలోకి రావాలని కోరుకోలేదని చెప్పారు. గతంలో చాలా మంది తన చిన్న కుమార్తెను సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకుంటామని చెప్పినా చంద్రమోహన్ గారు వద్దని చెప్పారట. ఇక సీనియర్ నటి భానుమతి గారు ఓ సినిమా కోసం తన చిన్న కుమార్తె మాధవిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపిక చేసినా తాను వద్దన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ, పిల్లలను సినిమాల్లోకి పంపించాలనే ఉద్దేశం నాకు మొదటి నుండి లేదు. అప్పుడప్పుడు నేను బిజీగా ఉండేవాడిని. పిల్లలు నన్ను చూసేందుకు కొన్నిసార్లు సెట్స్కి వచ్చేవారు. ఒక్కసారి పిల్లలకి సినిమా రంగంలో నటనపై ఆసక్తి ఏర్పడితే దాన్ని మార్చడం కష్టం. సినిమా రంగంలో సక్సెస్లే వస్తాయని చెప్పలేం. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. రిస్క్తో కూడుకున్న రంగం కూడా. అందుకే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా వద్దన్నారు. చదువులపై దృష్టి పెట్టేలా చేశారు.
వాళ్లకు కూడా ఎప్పుడూ సినిమా రంగంలోకి రావాలనే ఇంట్రెస్ట్ కలగలేదు. బాగా చదువుకున్నారు. వారు ఏం చదవాలనుకున్నారో అలా చదివించాను అని చెప్పారు. అంతేకాకుండా ఆ మధ్యలో చంద్రమోహన్ గారు తన చిన్న కుమార్తెతో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో చంద్రమోహన్ గారికి సంబంధించి టైం టేబుల్ ఉంది. ఆ ఫోటోలో ఆ బ్లాక్ బోర్డ్ మీద చిన్న కుమార్తె బాలమాధవి ఏదో రాస్తుంటే చంద్రమోహన్ గారు ఏదో చెప్తున్నారు. షూటింగ్ లేకపోయినా ఇంటికి ఎవరో ఒకరు వస్తుండడం, లేకపోతే ఏదో కంపెనీ వాళ్ళు కాల్ షీట్ అడ్జస్ట్మెంట్ కోసం రావడం చేసేవారు. పిల్లలు తమ తండ్రి గురించి చెప్పే సమాధానం వారికి నచ్చేది కాదు. ఆ విషయం తెలుసుకుని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేవారు చంద్రమోహన్ గారు. ఆ క్రమంలోనే ఇంట్లో పిల్లలతో గొడవైన లేకుండా ఏ రోజు ప్రోగ్రాం ఆ రోజు అలా బోర్డు మీద రాసి పెట్టుకుంటారు చంద్రమోహన్. ఆ ఫోటో అలాంటి సందర్భంలోనిదే. తను సవ్యంగా రాసిందా లేదా అని చూసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేవారు చంద్రమోహన్. ఆ ఫోటో చూస్తే చంద్రమోహన్ గారు తమ పిల్లల విషయంలో ఎలా వ్యవహరించేవారో అర్థమవుతుందని చెప్పవచ్చు. ఆ విషయానికి వస్తే చంద్రమోహన్ గారు సినిమాల్లో బిజీగా ఉండేవారు. అప్పట్లో వీరు మద్రాసులో ఉండేవారు. పిల్లలతో మాట్లాడే సమయం కూడా ఉండేది కాదు. పిల్లలు స్కూల్కి వెళ్లే సమయానికే చంద్రమోహన్ గారు షూటింగ్లకు వెళ్లిపోయేవారు. పిల్లలు నిద్రపోయాక ఇంటికి వచ్చేవారు. ఇక సెలవు రోజుల్లో లేదా ఇంటి వద్ద ఉన్న సమయంలో అయినా ఖాళీగా ఉంటారా అంటే చంద్రమోహన్ గారిని చూసేందుకు అభిమానులు వచ్చేవారు. వారితో మాట్లాడేసరికి చాలాసేపు సమయం పట్టేది. ఇక ఏదో ఒక బ్యానర్కి చెందిన వారు కూడా చంద్రమోహన్ గారి ఇంటికి వెళ్లేవారు. తమకు తండ్రితో స్పెండ్ చేసేందుకున్న కాసేపు టైం కూడా ఇలాగే అయిపోతుందన్న ఉద్దేశంతో పిల్లలు కూడా వారికి సరిగ్గా సమాధానం చెప్పేవారు కాదు. ఆ విషయం చంద్రమోహన్ గారికి తెలిసాక కొంచెం కోప్పడేవారట. అదే టైంలో బాధపడేవారు. ఎంత ఇబ్బంది ఉన్నా ఎదుటివారితో గౌరవప్రదంగా మాట్లాడాలని చెప్పేవారు. ఇక అలా చాలా రోజుల పాటు చూశాక తండ్రిని మిస్ అవుతున్నామని భావించిన పిల్లలు చంద్రమోహన్ గారు ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే బ్లాక్ బోర్డ్ పై రాశారు. ఇక మద్రాసులో ఉన్నప్పుడు చంద్రమోహన్ గారికి షూటింగ్స్ లేకపోతే సెకండ్ సండే రోజున సరదాగా బస్సుల్లోనూ సైకిల్ మీద దగ్గరలోని ఊళ్ళు తిరిగేవారు. కొన్నిసార్లు పిల్లలను తీసుకెళ్లేవారు. ఎక్సర్సైజ్ లా ఉంటుందని ఆయన సైకిల్ మీద వెళ్లి చిన్న చిన్న పనులు చక్కబెట్టుకుని వచ్చేవారు. హాలిడే నాడు తన అభిమానుల నుండి వచ్చిన ఉత్తరాలు చదివి స్వయంగా సమాధానం రాయడం ఆయనకు గొప్ప కాలక్షేపంగా ఉండేది. అప్పట్లో చాలా మంది నటులకు సెకండ్ సండే పేకాట ఆడడం, ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేయడం అలవాటుగా ఉండేది. వాటికి దూరంగా ఉన్నారు చంద్రమోహన్ గారు. షూటింగ్ కు హాలిడే వచ్చిందంటే చంద్రమోహన్ తన ఇద్దరు కూతుళ్లు మధుర మీనాక్షి, బాలమాధవితో ఆడుకుంటూ ఉండేవారు. క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్ లాంటి వాటితో పాటు మెదడుకు మీద పెట్టే చెస్ అంటే ఆయనకు బాగా ఇష్టం. పిల్లలు చెస్ ఆడుకుంటుంటే చంద్రమోహన్, ఆయన భార్య జలంధర గారు వారి ఆటను చూసేవారు. తన వైఫ్ గురించి చంద్రమోహన్ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా పెళ్లి కాకముందు నుండే రచనలు చేస్తోంది. పెళ్లి తర్వాత నా ప్రోత్సాహం కూడా తోడైంది. నాకు కోపం ఎంత ఎక్కువో ఆమెకు సహనం అంత ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది నా కోపాన్ని తగ్గించడానికేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అని అన్నారు. కొన్నేళ్ల క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు వచ్చారు. ఆ సందర్భంగా చారిత్రక ఫలక్నుమా ప్యాలెస్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేశారు. ఆ విందుకు ముందు కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మణిపురి వంటి సంప్రదాయ నాట్యాలన్నింటినీ కలిపి ఓ నృత్య సమ్మేళనం ఏర్పాటు చేశారు. చంద్రమోహన్ చిన్న కుమార్తె మాధవి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందర్నీ ఆకట్టుకుంది. అక్కడున్న ఆహుతుల్లో చాలా మంది వన్స్ మోర్ అని అడిగారట. మాధవి ప్రదర్శన ముగిసిన వెంటనే కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం మారుమోగింది. ఓ కళాకారిణిగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశారు మాధవి. ఈ కార్యక్రమం కోసం సమయం తక్కువగా ఉండడంతో రాత్రి పగలు సాధన చేసినట్టు అప్పట్లో చెప్పారు మాధవి. ఇవి చంద్రమోహన్ గారి పిల్లలకు సంబంధించిన అంశాలు.